హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. ఈరోజు మీకు దేని గురించి చెప్తున్నానంటే చూడండి, ఏపీపీఎస్సీ ద్వారా మనకు అయితే నెక్స్ట్ మంత్లో అయితే ఎగ్జామ్స్ అయితే దేని మీద కండక్ట్ చేస్తారని బాగా అంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఓకేనండి. ఇవి చాలా మందికి యూస్ఫుల్ అయితే అవుతాయన్నమాట. అంటే ఇక్కడ గ్రేడ్ 3 అని రాశారు, ఇక్కడ గ్రేడ్ 3 అని రాశారండి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రేడ్ 1 కాదు. గ్రేడ్ 1 అంటే మనకు గ్రూప్ 2 కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది సపరేట్ నోటిఫికేషన్ అనమాట. ఓకే, ఇది సపరేట్ నోటిఫికేషన్ త్రూ ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతుందన్నమాట. అంటే ఇవి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే గ్రూప్ 2లో ఎలాగో మనకు తక్కువ పోస్టులు కాబట్టి అంటే గ్రూప్ 2 చదివే వాళ్ళకి కానీ ఇది చాలా బాగా అంటే ఈ ఎగ్జామ్ అంటే బాగా రాయొచ్చు, జాబ్ కొట్టొచ్చు అనమాట. మంచి శాలరీ, చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అంటే ఎవరికి యూజ్ అవుతుంది, ఏం చదివితే మనము ఈ యొక్క జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా చెప్తాను. అంటే ఇప్పుడు మనకి 1200 పోస్టులు అయితే పెరుగుతాయని చెప్పేసి మనకైతే పేపర్లు అయితే వేశారు కదండి. సో అలా చెప్పిన తర్వాత మనకి అందులో ఎండోమెంట్ జాబ్స్ అంటే ఇక్కడ దేవాదాయ శాఖలో మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 60 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే మీకు నీట్గా పేపర్లు అయితే కనిపిస్తుంది కదండి. ఓకేనా, ఇక్కడ 60 పోస్టులు అనమాట. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి, 60 పోస్టులు ఉన్నాయన్నమాట. మరి 60 పోస్టులు ఉన్నాయి కదా, నీట్గా చదువుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారండి వాళ్ళకైతే చాలా బాగా ఈ ఎగ్జామ్ రాసి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే అండి, మరి ఎవరు రాయొచ్చు ఈ ఎగ్జామ్ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళనమాట. ఓకే అండి, ఎనీ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ అండి, ఏదైనా బీటెక్ కానివ్వండి, నార్మల్ ఏ డిగ్రీ అయినప్పటికీ కూడా రాయొచ్చు అనమాట. ఏజ్ ఎంత ఉండాలి, నార్మల్గా అయితే మనకు 18 టు 42 ఇయర్స్ అనమాట. అంటే 18 to 42 ఇయర్స్ అంటే మనకి ఇంకా ఇప్పుడు ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది మనకి ఇంకా ఇస్తున్నారు కదంటే 47 ఇయర్స్ వరకు పెంచాలని అంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టేసుకోండి, ఇది గ్రూప్ 2 కిందికి కాదు, ఇది సపరేట్ నోటిఫికేషన్ అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గ్రూప్ 2లో కలిపేస్తారమ్మంటే కాదండి, ఇది సపరేట్ నోటిఫికేషన్ అనమాట. అంటే ఈ ఎగ్జామ్లో మనం జాబ్ తెచ్చుకునే తర్వాత త్వరగా అనేది మనకి ఏంటంటే ఇక్కడ ప్రమోషన్స్ అనేది త్వరగా వస్తాయి. అప్పుడు మీరు గ్రేడ్ 1 లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనండి, అంతేగాని ఇప్పుడు రాదేమో మనకి ఎందుకు అబ్బా నేను గ్రూప్ 2 కదా ప్రిపేర్ అయ్యేది అని అనుకోవద్దండి దయచేసి. చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట ఎగ్జామ్. ఇది ఎన్ని ఏళ్ళ తర్వాత వస్తుందో తెలుసా అండి మీకు, 14 ఏళ్ళ తర్వాత ఈ యొక్క పోస్ట్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంతకుముందు ఎప్పుడు వదిలినారు ఇవి అంటే 2007లో వదిలినారనమాట. 2007లో వదిలినప్పుడు అప్పుడు మనకి ఎలా ఉన్నింది అంటే అప్పుడు 2007, ఇప్పుడు అండి మనకు 2021 కదా. చూడండి ఎంత ఇయర్ గ్యాప్ వచ్చిందో. సో ఇవి పోస్టులు అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. మరి ఎవరు తెచ్చుకోవచ్చు ఈ పోస్టులు అంటే ఎవరు రాయవచ్చు, అందరు రాయవచ్చు అంటే అన్ని పోస్టులకు అయితే, మిగతా అన్ని పోస్టులకు అయితే వీళ్ళు రాయాలి వాళ్ళు రాయాలి అనేది ఏమీ లేదండి. కానీ దీనికి మాత్రం స్పెషల్, ఇక్కడ ఎండోమెంట్ జాబ్స్ అంటున్నారు కాబట్టి టెంపుల్కి సంబంధించింది కాబట్టి ఎవరు రాయాలంటే ఓన్లీ హిందూ రీజియన్ అంటే హిందువులు మాత్రమే. అంటే ముస్లిమ్స్ రాయడానికి లేదండి, క్రిస్టియన్స్ రాయడానికి లేదనమాట. ఓన్లీ హిందువులు అయితే మాత్రమే. ఇక్కడ మనకి యాక్ట్ కూడా ఇచ్చారనమాట, ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారం ఎవరైతే హిందువులు అవుతారో వాళ్ళు మాత్రమే ఇది రాయాలి. అదే కానీ ఇప్పుడు హిందువులు కొంతమంది మారిపోయింటారు కదా, కన్వర్ట్ అయిపోయింటారు కదా, అంటే వేరే కులంలోకి మారిపోయింటారు కదా, అంటే ఏంది క్రిస్టియన్ మతంలోకి, అలా వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఓన్లీ హిందువులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట ఈ యొక్క జాబ్స్కి. చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది మీరు బాగా అంటే ఏంటంటే ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 చూస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇదేదో కష్టం అనిపిస్తుందేమో కానీ ఏమి కష్టం లేదని చాలా ఈజీగా మీరైతే గెట్ ఇన్ కావచ్చు అనమాట. ఓకేనా, మీరు అప్పుడు 2007లో చూస్తే మనకి ఎలా ఉండింది, ఇంటర్వ్యూ ఉండింది, తర్వాత ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈజీగా అండి మనకు ప్రిలిమ్ అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. జస్ట్ ఎగ్జామ్ మాత్రం ఇక్కడ, అది కూడా ఆబ్జెక్టివ్ టైపే కదా, అదేమి డిస్క్రిప్టివ్ కాదు కదండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, అప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఎలా ఉండిందంటే 2007లో మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆప్షన్లు కూడా ఉండిందనమాట. ఆప్షన్లు అంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఆప్షన్ల కిందకి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, సివిల్స్, ఇది ఏదైతే అది ఏది ఇష్టమైతే అది పెట్టుకుంటూ వచ్చినారనమాట. అంటే 2007లో జరిగినప్పుడు అదొక స్టోరీ అనమాట. ఇప్పుడు మనకు ఇది ఇవ్వడం అయితే జరిగింది కదండి. అంటే సిలబస్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే ప్యాటర్న్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారనమాట. ఓకేనండి, చూస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 చూస్తే ఏ ఎగ్జామ్కైనా చూడండి మీరు
మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా జిఎస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సో ఇది ఆల్రెడీ మీరు చదివింటారు, ఆల్రెడీ చదువుతూ ఉంటారనమాట. ఇదేం పెద్ద మీకు కష్టం అనేది అనిపించదు కదా. అంటే జిఎస్ అంటే ఏమొస్తాయి, జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్ వస్తుంది, పాలిటీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, ఇంకా మీకు ఏంటి ఏపీ బైఫర్గేషను, ఇంకా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఇలా ప్రతిదీ కూడా మీరు చదవాల్సి వస్తుంది కదండి. మీరు చూడండి, బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయం జిఎస్ అంటే ఇప్పుడు మీకు బయాలజీ, కెమిస్ట్రీ అన్నీ మొత్తం చదవాలన్నమాట. జాగ్రఫీ ఇలా మొత్తం చదవాల్సి వస్తుంది. ఆ విషయం మీకు తెలుసు అనమాట. ఇంకా మెంటల్ ఎబిలిటీ కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ మనకి ఒక 20 మార్క్స్కైనా వస్తాయన్నమాట. ఓకే, చాలా ఈజీగానే ఉంటుంది, రీజనింగ్ కదా మనకి ఈజీగానే ఉంటుందన్నమాట. ఇవి ఎన్ని మార్క్స్ కంటే మనకి అంటే 150 మార్క్స్, 150 మినిట్స్ అయితే మనకైతే టైం అయితే ఇస్తారనమాట. ఓకేనండి. ఇంకా పేపర్ 2కి వస్తే హిందూ ఫిలాసఫీ అనమాట. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి 150 మార్క్స్, మొత్తం వచ్చేస్తే 300 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీ డిగ్రీ, మళ్ళీ ఏ డిగ్రీ అని అడగద్దండి, ఏ డిగ్రీ అయినా దీనికి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా. ఇక్కడ హిందూ ఫిలాసఫీ అంటే ఏమొస్తాయంటే చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి మీరు బాగా చదువుకోవాలన్నమాట. రామాయణం, ఇతిహాసాలు ఉన్నాయి కదా, రామాయణము, మహాభారతము, ఇవన్నీ ఉన్నాయి కదండి, పురాణాలు. ఓకేనా. పురాణాల గురించి చదువుకోవాలి, భాగవతాల గురించి చదువుకోవాల్సి వస్తుంది అనమాట, వేదాల గురించి చదువుకోవాల్సి వస్తుంది, ఉపవేదాలు. చూడండి, ఉపవేదాలు బాగా గుర్తుపెట్టేసుకోండి. చూడండి, అంటే వేదాలు చదువుకోవాలి, ఉపవేదాలు చదువుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలన్నమాట. ఉపనిషత్తులు ఎన్నుండే మనకు, ఉపనిషత్తులు ఎన్నుండే మనకి 108 ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మొత్తం మనం చదువుకోవాలి. ఉపవేదాలు ఏంటంటే 4 ఉన్నాయి కదా, అంటే గాంధర్వ వేదం అని చెప్పేసి మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి కదండి, గాంధర్వ వేదము, శిల్ప వేదం, ఇలా మనకు 4 వేదాలు అనేది కనిపిస్తాయి కదా, ఆయుర్వేదము, ధనుర్వేదం, ఇలా 4 ఉంటాయన్నమాట. ఓకేనా. ఇంకా వేదాలకు వచ్చేస్తే ఋగ్వేదం, యజుర్వేదం, ఇలా ఇవి కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేండి. అదర్వన్నవి ప్రతిదీ కూడా ఇంపార్టెంటేనండి. మీరు ఎంత నీట్గా అంటే ఇది బాగా కానీ మీరు హిస్టరీ కానీ అంటే ఇండియన్ హిస్టరీలో మీరు చదివింటే అది ఇండియన్ ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇవి మీరు బాగా చదివి ఉంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే పురాణాలు కూడా మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తము 18 పురాణాలు ఉన్నాయి కదా. ఆ 18 ఏంటి, మత్స్య పురాణం, వాయు పురాణం, శివ పురాణం, గరుడ పురాణం అని చెప్పేసి, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం అని చెప్పేసి, వరాహ పురాణం, వామన పురాణం, చూడండి ఎన్ని ఉన్నాయో, విష్ణు పురాణం, స్కంద పురాణం, నారద పురాణం, లింగ పురాణం, మార్కండేయ పురాణము, ఇంకా ఏముండయని మనం గరుడ పురాణం చెప్పుకున్నామా, గరుడ పురాణం, పద్మ పురాణం, భాగవత పురాణం, చూడండి ఇలా మనకి ఇలా మత్స్య పురాణం, ఇలా కూర్మ పురాణం, ఇలా 18 పురాణాలు ఉంటాయి కదా. వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకా మతాల గురించి తెలుసుకోవాల్సి ఉంది. అంటే శైవ మతంలో కొన్ని శాఖలు ఉంటాయి కదా, కాపాలిక శాఖలు అని చెప్పేసి, ఇక్కడ మనకి అంటే కాలాముఖ శాఖ, ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాటి అంటే మీకు వైష్ణవ మతంలో నీకు వైష్ణవ మతాలు తెలుసుకోవాల్సి వస్తుంది, శైవ మతాల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తెలుసుకుంటే మీకు కూడా కొంచెం హిందూ మతం పైన కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేండి. నేర్చుకోవడం ఈజీనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. అంటే డైలీ మనం మాట్లాడేటే అనమాట. ఇంకా ధర్మాల గురించి వస్తాయన్నమాట. అంటే ఓకేనండి. అంటే ఇక్కడ ఇంకా కృతయుగము, ద్వాపరయుగము, ఇక్కడ మనకు 4 మనకు ఉంటాయి కదండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇక్కడ మనకు అంటే ఏ యుగాలు ఏ ధర్మాల మీద నడుస్తుంది అని చెప్పేసి అయితే మనకు ఉంటుంది కదా. సో ఇలా ప్రతిదీ కూడా నేర్చుకోవాలన్నమాట. ఇంకా ఏం నేర్చుకోవాలంటే మనకు ఈ యొక్క వీళ్ళలో ఎవరు వస్తారు, మనకు వైష్ణవ మతానికి కిందికి వచ్చేస్తే వీళ్ళ గురించి మనం నేర్చుకుంటాం కదండి. ఆది శంకరాచార్యుల గురించి. ఓకేనా. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వీళ్ళందరూ ఉన్నారు కదంటే. అద్వైత మతము, ద్వైత మతాల గురించి, నెక్స్ట్ అద్వైత మతం గురించి, ఇలా వీటి గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే హిందూ ఫిలాసఫీ అనేటి మనకు అంటే ఇంకా ఏమొస్తాయి వీళ్ళ యొక్క అంటే మనకు తెలియాలి కదా. అంటే ఏమేమి ఫెస్టివల్స్ జరుగుతాయి, హిందువులకు సంబంధించి ఫెస్టివల్స్ ఉంటాయి కదండి. ఆ ఫెస్టివల్స్ అంటే ప్రతిదీ కూడా ఏం లేదండి, రోజు మనం చూసేటే వినేటి అనమాట. కాకపోతే మనకేంటంటే కొంచెము అంటే ఈ పురాణాలు ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే ఏమి ఈజీగా పాస్ అయిపోతారనమాట. ఓకేనా. మీది ఇదైతే ఈజీగా పాస్ అవుతారండి. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే ఈజీగా ఈ జాబ్ అనేది తెచ్చుకోగలరనమాట. చాలా బాగుంటుందండి ఈ జాబ్. తర్వాత మనకు ప్రమోషన్స్ కూడా తొందరగా వస్తాయి కాబట్టి మీరు ఇంకా తర్వాత గ్రూప్ 2 లెవెల్లో అయితే బాగా అంటే ఇంకా గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. అంటే గెజిటెడ్ ఆఫీసర్, చూడండి ఎంత బాగా గ్రేడ్ 1లోకి వెళ్ళిపోతారనమాట. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుందండి. ఏందో పెద్ద కష్టమేమో అనుకుంటారు, ఏమి కష్టం లేదు. బాగా గుర్తుపెట్టుకొని ఇది సపరేట్ నోటిఫికేషను, గ్రూప్ 2లో కలపలేదు. ఓకేనా. అది సపరేట్ నోటిఫికేషన్ అనమాట. మీకు ఇంత బాగా నీట్గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయాలు అనమాట. ఓకే అండి. తర్వాత మీకు ఏంటంటే
ఈ యొక్క ఎండో అంటే ఇప్పుడు మనకు 1987 యాక్ట్ ప్రకారం మనకు ఈ యొక్క హిందువులు మాత్రమే దీనికి అర్హులు అనమాట. ఇంకా ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అని ఇప్పుడు ఉన్నాయి కదండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. 10% రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అవి వర్తిస్తాయి. గుర్తుపెట్టేసుకోండి, ఎవరికైనా రిజర్వేషన్ ఇది కానీ లేకపోతే తీసేసుకోండి ఆ లోపు, ఓకేనా. అంటే ఇప్పుడు ఆగస్టులో మనకి ఇదైతే రిలీజ్ అవుతుంది కదండి, సో ఇక్కడ మీకు 10% రిజర్వేషన్స్ ఉంటాయి. అన్నీ ఇక్కడ మీకు చాలా బాగా అంటే నీట్గా బాగా కానీ చదివితే ఈ జాబ్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చండి, ఓకేనా. అంటే ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు పేపర్ 1 మీకు కష్టమేం అనిపించదు, పేపర్ 2 కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ మీరు చదివితే ఇవన్నీ కానీ మీరు చదివేస్తే నీట్గా మీరు కూర్చొని నీట్గా శైవ మతంలోని శాఖలేంటి, వైష్ణవ మతాల గురించి, ఉపవేదాల గురించి, ఉపనిషత్తుల గురించి 108 ఉన్నాయి కదండి, భాగవతాల గురించి, పురాణాలు, మహాభారత, రామాయణం, అసలుకి ఎవరు ఇది రాశారు, సంస్కృతంలో రాసింది ఎవరు, అసలు ఇదంతా స్టోరీలు అన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటి గురించి మనం తెలిసేసుకుంటే నీట్గా అర్థమైపోతుంది అనమాట. మనకు కూడా అంటే హిందూ అంటే మనం ఎవరు చదివి ఉండం కదా హిందువులమైనప్పటికీ, కానీ ఇవన్నీ చదవడం వల్ల ఓహో ఇంత ఉందా మన గురించి అని చెప్పేసి కూడా మీకు తెలుస్తుంది అనమాట, ఓకేనండి. ఓకే, ఇక్కడ మీరు సాక్షి పేపర్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు పోస్టులు పెంచినారని చెప్పిన తర్వాత ఇక్కడ ఎండోమెంట్కి సంబంధించిన చూడండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఎన్ని పోస్టులు ఇచ్చారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 60 అయితే ఇచ్చారు కదా. సో అందుకోసమే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 60 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు నీట్గా చదువుతారనే ఉద్దేశంతో మీకు ఈరోజు చెప్పడం అయితే జరిగిందనమాట, ఓకేనండి. ఇక్కడ 60 పోస్టులు అంటే ఏం తక్కువ కాదండి, ఓకేనా. కానీ మనం నీట్గా చదివితే అంటే ఎవరైతే మన గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఎగ్జామ్. మనం ఇక్కడ కష్టపడేది ఏంటంటే ఓన్లీ పేపర్ 2లో మాత్రమే కష్టపడిపోతామన్నమాట. ఇందులో ఇంకా మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చేసి చూడండి, మనకి ఇంతకు ముందులాగా ఇంటర్వ్యూ లేదనమాట. ఇంకా ఏం లేదు, మనకి ఇంటర్వ్యూ లేదు, మెయిన్స్ లేదు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నీట్గా సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయనేసి చెప్తున్నారండి. తర్వాత మనకు రేపు నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఇది ఉంటుందో లేదో మరి, కానీ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఇచ్చినారు కాబట్టి మీరు దానికి తగ్గట్టుగానే మీరు చదివితే బాగుంటుందన్నమాట. అంటే ఏదైతే మీకు తెలిస్తే అదే ఆన్సర్ అయితే చేయండి. మరి సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రేడ్ 3 చూడండి, ఇక్కడ ఏపీ ఎండోమెంట్స్ చూడండి, సబ్ సర్వీస్ అని ఇక్కడ ఇచ్చారు కదా. మొత్తం పేపర్ 1 చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 150 మార్క్స్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్. చూసారు కదా, టోటల్ ఎన్ని మార్క్స్ కంట 300 మార్క్స్కు. సిలబస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పేశాను ఏంటి జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఏముంటుంది, ఏ ఎగ్జామ్కైనా జిఎస్ అనేది కామన్ అనమాట, ఓకే అండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినా ఇక్కడ జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంకా పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా చూడండి లాజికల్ రీజనింగ్, ఇలా ప్రతిదీ కూడా మీరు చదవాల్సి వస్తుంది అనమాట, ఓకేనా. ఏపీ బైఫర్గేషన్ చూసారు కదండి, ఏపీ బైఫర్గేషన్ గురించి చదువుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది మీకు పేపర్ 1 గురించి అనమాట. ఇంకా పేపర్ 2 విషయానికి వచ్చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని మీకు ఆల్రెడీ చెప్పేశాను కదండి. అంటే రామాయణము, మహాభారతము, భాగవతము, హిందూ పురాణాలు, టెంపుల్ ఆగమాస్ చూశారు కదా. మీకు ఇక్కడ నీట్గా అర్థమైపోయిందని అనుకుంటున్నా, ఓకేనా. ఇంకా హిందూ ఫెస్టివల్స్ 6th 1 చూడండి, హిందూ ఫెస్టివల్స్ ఇచ్చారు, మీరు బాగా అర్థమైందని అనుకుంటున్నా, ఓకే అండి. వేదిక్ కల్చర్ అనమాట, ఓకేనా. డిఫరెంట్ ఫిలాసఫీస్ అనేసి ఇక్కడ ఇచ్చేసారు చూడండి, మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. అంటే ఏంటి, ఇక్కడ శంకరాచార్యుల గురించి, రామానుజాచార్యులు, మాధ్వాచార్యుల గురించి, ఇక్కడ మీకు అన్నిటి గురించి అయితే మీకు నీట్గా నేర్చుకోవాల్సి వస్తుందండి. ఎవరైతే హిస్టరీ బాగా చదివింటారో వాళ్ళకి నీట్గా అర్థమైపోతుంది అనమాట, ఓకేనా. ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫ్యామిలీ స్ట్రక్చర్, హిందూ సొసైటీ అడాప్షన్ సెక్షన్స్ అని ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, ఇక్కడ ఎండోమెంట్ 1987 యాక్ట్ ప్రకారం ఎవరైతే తెలుగు వాళ్ళు అంటే హిందువులు మాత్రమే దీనికి అంటే అర్హులు అనమాట, ఓకే అండి. అంటే తెలుగు వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెక్షన్ 29 ప్రకారం చూడండి, డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్ సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అని ఇక్కడ నీట్గా ఇచ్చారు కదండి. సో ఇక్కడ వీళ్ళు మాత్రమే, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాల్సింది. ఓన్లీ హిందువులు మాత్రమే, ముస్లిమ్స్ నాట్ ఎలిజిబుల్, ఇంకా క్రిస్టియన్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట, ఓకే అండి. ఇది హిందువులకు మాత్రం చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేస్తే మనకి 18 to 42 ఇయర్స్ వస్తుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3 years అనేది మనకి ఎక్స్ట్రా అయితే ఉంటుంది కదండి. సో ఇలా మీరు ప్రతి ఒక్కరు దీన్ని నీట్గా అయితే అబ్జర్వ్ చేసి
నీట్గా అయితే చదువుతారని అనుకుంటున్నానండి. ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, బాగా అయితే రాస్తారని అనుకుంటున్నా. ఈడబ్ల్యూఎస్ కూడా ఉందండి, ఇక అది గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.